నెల్లూరు జిల్లా గూడూరులో ప్రసన్న వెంకటేశ్వర స్వామి 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 15 వరకు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొననున్నారు. 700 ఏళ్ల క్రితం చోళులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. గూడూరులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మన 5వ తేదీ అంకురార్పణతో స్టార్ట్ అయ్యి మన 15వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 27వ బ్రహ్మోత్సవం. యాక్చువల్గా 5వ తేదీ నుంచి దగ్గర నవాహినిక బ్రహ్మోత్సవాలు అంటారు దీన్ని. దగ్గర 10వ రోజు జరుగుతుంది. 15వ తేదీ లక్ష తులసార్చన అన్నదానంతో ముగిస్తుంది. ఆ రోజు నిన్న ధ్వజారోహణ జరిగింది. నిన్న వచ్చి శేషవాహనం జరిగింది ఈవినింగ్. ఇవాళ వచ్చి హంసవాహనం. కాబట్టి పోయిన సంవత్సరం ఏంటంటే మాకు ఆయన వెంకటేశ్వర స్వామి వారు భాగ్యం కల్పించారు. మన సారు వీళ్ళందరూ, నేను లేను యాక్చువల్గా, అమెరికాలో ఉన్నా. అప్పుడు ఇట్లా బంగారు కిరీటం చేయాలా అని వీళ్ళు తలచి వీళ్ళు అనౌన్స్ చేసేసారు. సరే, నేను ఆమె వచ్చిన తర్వాత మన జిఆర్టీ వాళ్ళని పట్టుకుంటే జిఆర్టీ వాళ్ళ బావమది వచ్చి మా కొలీగే సిఏ చార్టెడ్ అకౌంటెంట్, అతని ద్వారా వాళ్ళని కన్సల్ట్ చేశాం. భక్తులు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి అంటే ఈ దేవాలయానికి చెన్నై నుంచి, తిరుపతి నుంచి కూడా వస్తారు పల్లకీ సేవ చేయడానికి. అవతల ఒక 10 ఏళ్ల కిందట అనుకుంటాను మన ఆనం రామనారెడ్డి గారి ఫ్యామిలీ, వివేకానంద రెడ్డి వాళ్ళ బ్రదర్స్ నలుగురు వచ్చి ఇక్కడ కళ్యాణం కూడా జరిపించారు. అంతా ఫేమస్ ఈ టెంపుల్. 700 ఏళ్ళు చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. చోళరాజులు నిర్మించారు ఈ టెంపుల్ని. చేసినప్పుడు మన కిరీటం చేయించినప్పుడు మేము అంత వస్తుందా రాదని భయపడ్డాం. కరెక్ట్గా 3 రోజుల్లో 60 లక్షలు వసూలైంది. మన జిఆర్టీ వాళ్ళు కూడా మా ఫ్రెండ్ ద్వారా చెప్పాం కాబట్టి వాళ్ళు 55 లక్షలే తీసుకున్నారు. 5 లక్షలు పెట్టి మనం పూర్తి తొడుగు అన్నీ చేయించాము, కవచం చేయించాము. కాబట్టి ఈరోజు మీరు చూసుంటారు, స్వామివారిని చూస్తే మీరు తిరుమలలో